కానీ ఒక ఆర్టిస్ట్కి తన జీవితం మొత్తం మీద చూసుకుంటే మహా అయితే ఒక రెండో మూడో దొరుకుతాయేమో అలాంటి రేర్ కరెక్ట్ కదా. కానీ మీ విషయంలో ఒక పెద్ద లిస్టే ఉందండి. నిజంగా నేను ప్రిపేర్ చేసుకున్నాను, చదవండి లిస్ట్. అసలు మామూలు కాదు. మీరు టీ కృష్ణ గారితో చేసిన సినిమాల దగ్గర నుంచి టీ కృష్ణ గారితో దగ్గర దగ్గర మీరు 6 సినిమాలు కంటిన్యూస్గా చేశారు. అన్నింటికన్నా మించి అసలు మీరు చేసిన సినిమాలన్నింటిలో అద్భుతమైన ఆర్టిస్ట్ని బయట తీసుకొచ్చిన సినిమాలంటే 10ల సంఖ్యలో ఉన్నాయి. ఎవరికన్నా 3, 4 చెప్పుకోవడానికి ఉంటాయి. అసలు అలాంటిది యూఆర్ రియల్లీ బ్లెస్డ్ అండి నిజంగా. అది మా అందరూ దేవుడు ఎందుకో నా మీద కొంచెం ప్రేమ ఎక్కువైనట్టుంది, అందుకే అంత మంచి చేశాడు. నాకు మనసు మంచిది కాబట్టి మంచిగా జరుగుతుంది. నిజంగా నేను ఎప్పుడు ఎవరి గురించి చెడుగానో నాకు అనవసరం. నా పని, నా డ్యూటీ, నా ఇల్లు, అంతే. ఇదే నా ప్రపంచం అనుకున్నాను నేను. కానీ అదే ఒక అమ్మాయికి ఎక్కడన్నా మీకు తెలుసుండి ఒక అమ్మాయికి ఎక్కడన్నా అన్యాయం జరిగింది అని అంటే మాత్రం నిజంగా రాములం బయటకు వస్తుంది అనేది మొన్న అమ్మాయి విషయంలో చిన్నపిల్ల. అది మహిళలకి ఎప్పుడు న్యాయం జరగాలనేది మాత్రం నేను ఫస్ట్ నుంచి పోరాడుతూనే ఉన్నాను. నా వాయిస్ రేస్ చేశాను. నేను బాధగా ఉంటుంది, ఎందుకంటే ఒక మహిళగా నాకు తెలుసు ఆ కష్టాలు ఎంత కష్టపడితే కానీ పొజిషన్కి రారు, ఎంత స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. ప్రతి చోట అడ్డంకి ఉంటుంది. అంటే మన ప్రొఫెషన్లో ఏ ప్రొఫెషన్ ఎన్నుకున్నా దాంట్లో అచీవ్ చేయడానికి అడ్డుపొలలు వేస్తూ ఉంటారు, వెనక్కి లాగుతూ ఉంటారు. సో ఆ పెయిన్ కానీ నాకు తెలుసు. అది కాక మొన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే అది మరీ దారుణం అమ్మ. నాకు నిజంగా అది ఆ మధ్యన ఒక 3 months బేబీ, మళ్ళీ అది రిపీట్ చేయాలంటే మళ్ళీ నా మూడ్ పాడైపోద్ది. అది అంటే ఎలాంటి ప్రపంచం ఎలాగైపోతుంది, బాగుపడద్దు అనుకుంటే ఇంకా ఇంకా వర్స్ట్ అవుతుంది ఏంటి అన్నది నిజంగా బాధగా ఉంది. అది తెలియదు మరి మారాలమ్మా. అదే మొన్న చాలా రోజుల తర్వాత మీరు ఆ ఇష్యూ గురించి ఆ శవం అతనిది కాదు, మీరు అసలు ఏం చేశారో చెప్పండి అని డిపార్ట్మెంట్ వాళ్ళు. బికాస్ ఫస్ట్ లేదంటారు, కాస్త ఉందంటారు. అంటే ఒక వ్యక్తిని పట్టుకోవడానికి ఎందుకు ఇంత గేమ్ అనేది నేను చెప్పదలుచుకుంది ఆ రోజు. అని నిజంగా నడి రోడ్డు మీద చంపాలి వాడిని, అంత కోపం వచ్చింది నాకు. సరే ఇంకా వీళ్ళు చేసే పోలీసులు చేసే గేమ్ అన్నీ చేస్తుంటారు, ఎన్కౌంటర్లు చేస్తారు, ఇవన్నీ చేస్తారు. బట్ ఏదైనా అది కరెక్ట్ కాదమ్మా. అది వాళ్ళకి ఎలా వస్తుంది ఈ ఆలోచన తెలియట్లేదు నాకు. పాప ఆ తల్లిదండ్రులు నిజంగా ఆ తల్లి నేను ఓదార్చలేకపోయినా, వాడు కంటిన్యూస్ ఏడుస్తూనే ఉంది. ఆ పెయిన్ ఎంత ఉంటుందమ్మా నిజంగా, చాలా బాధ వేసింది నాకు. అండ్ నాకు వచ్చిన కోపాన్ని వాడిని అక్కడే పట్టుకుని కొడదామా చంపుదామా అని అంత కోపం వచ్చింది నాకు నిజంగా. అసలు ఆ చంటి బిడ్డ ఎంత ముద్దుగా ఉంది ఆ పాప. నిజమా, వాడికి ఒక బిడ్డ ఉన్నట్టుంది. ఐ డోంట్ నో మరి ఇలా మైండ్లో ఏమైనా దెయ్యం దూరుతుందా, రాక్షసులానో కూర్చుంటారో తెలియదు మరి. చిచి, సమాజం పాడైపోయిందమ్మా చాలా మ్యామ్. నిజం. మెయిన్ ఈ డ్రగ్స్ వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకపోవడం వల్ల గవర్నమెంట్ ప్రతి స్టేట్లో గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకోవాలి ఈ విషయం మాత్రం. అంటే ఆ మత్తులో తేడా తెలియట్లేదు వాళ్ళకు కూడా. తల్లి చెల్లి బిడ్డ అన్న తేడా కూడా లేకుండా మృగంలాగా తయారైపోయారు. సో డ్రగ్స్ అనేది కంట్రోల్ చేయాలి, లేకపోతే టోటల్గా చట్టాలు ఇంకా స్ట్రాంగ్ చేయాల్సిందే. నాన్నగారు కాలం చేసిన తర్వాత మళ్ళీ టీ కృష్ణ గారు కాలం చేసినప్పుడు మీరు అంతగా కదిలిపోయారని చెప్పి విన్నాను. అసలు అంటే ఆయన సినిమాల ద్వారా మీలో ఉన్న నటీమణిని బయటకు తీసుకురావడం ఒకటే కాకుండా ఆయనతో ఉన్నంత బాండింగ్ అంటే ఏం చెప్తారు మీరు? ఒక అన్న చెల్లెల్ని ఎంత అపురూపంగా చూసుకుంటారో అలాగా ఆయన కానీ వదిన ఆవిడ కానీ ఎంతో ఆప్యాయతగా. అప్పుడు గోపీచంద్ అంతా చిన్నపిల్లలు, ఇంకొక పెద్ద బాబు ఉండేవాడు, అబ్బాయి కూడా చనిపోయాడు, పాప ఒకటి ఉంది. సో అందరూ ఒక ఫ్యామిలీలా ఉండేవాళ్ళు నిజంగా, అంత అన్యోన్యంగా. ఆయన ప్రతిదీ కేర్ తీసుకుని శాంతమ్మ ఇది చేయాలి ఇది చేయాలి అనేసి అలాగన్నా. ఓసారి పొరపాటు అయ్యేది, అంటే యాక్టింగ్ ఈ సీన్ సరిగా రాకపోతే ఊరుకునేవాడు కాదు, ఆయన తిట్టేవాడు. ఆయన ఈ రేపటి పౌరుల షూటింగ్లో అయితే పెద్ద సీను, కోర్టుని గుడి బయట పెట్టి లెంతీ డైలాగ్ పెట్టి చేయాలి. ఆయన అప్పటికి క్యాన్సర్తో బాధపడుతూ బెడ్ మీద పడుకొని డైరెక్షన్ చేస్తున్నారు. సో ఆ సీన్ ఏంటంటే గంటలు గంటలని చేతులు చేయాలి.
నేను ఒక ప్యాటర్న్లో చేసుకుంటూ వస్తే కట్ చేసి చేతులు ఇలాగ చేయాలి కదా, ఎందుకు ఇలా ముడుచుకుని చెప్తావు డైలాగు డామ్ డూమ్ అని తిట్టేశాడు ఆయన. నాకు అర్థం కాలే, ఎప్పుడు నేను చూడలేదు ఆయన్ని అంత ఎమోషన్ అయ్యి కోపం రావడం అనేది. ఒక నిమిషం కూర్చుని పోయాను, నేను ఎక్కడ పొరపాటు చేస్తున్నాను అనుకుని చూసుకుని నాకు కొంచెం టైం అన్నాను. వెళ్ళి 5 minutes కూర్చుని ప్రిపేర్ అయ్యాను, వచ్చాను. సింగిల్ టేక్లో ఓకే చేస్తాను. అంటే ఎక్కడో పొరపాటు జరగచ్చు, అంటే ఆయన మైండ్లో ఇలాగ ఈ క్యారెక్టర్ ఇలా చేయాలి, వైల్డ్గా చేతులని చూపించి అది ఇది ఇలా చేయాలని అని ఉంది. నేను ఒక ప్యాటర్న్లో డైలాగ్ చెప్పుకుంటూ మామూలుగా చేసుకుంటూ వెళ్ళినా, అది కాదు, నాకు అది కావాలి. సీరియస్గా అరిచేసాడు మొత్తం క్రౌడ్, అందరూ జనాలు ఏనాలు. నాకు కొంచెం అప్సెట్ అయ్యాను నేను, ఇదేంట్రా ఇది ఫస్ట్ టైం. బట్ తెలుసు ఆయన హెల్త్ బాగాలేదని తెలుసు. సరే నాకు 5 minutes అని వెళ్ళి కూర్చుని మళ్ళీ నేను ఏ రకంగా చేస్తే బెటర్ అని రివైజ్ చేసుకుని వెళ్ళి చేశాను. ఐ వాజ్ హ్యాపీ. సో ఇలా ఉండేదమ్మా ఆయనది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన చనిపోయినప్పుడు నేను ఊటీలో ఉన్నాను. సో ఊటీలో నాకు తెలిసింది వై హరికృష్ణ గారు ఉన్నారు. అప్పుడు కళ్యాణ తాంబూలం షూటింగ్ శోభన్ బాబు గారు నాది జరుగుతుంది. అంటే అప్పుడు తెలిసేటప్పటికి డెఫినెట్గా ఆయన నాకు గురువు, నాకు ఒక అన్న, అంత కేర్ తీసుకున్న లైఫ్ ఇచ్చిన ఒక గొప్ప వ్యక్తి. ఆయన చనిపోతే మనం ఎలా వదిలేస్తామని అక్కడి నుంచి ఊటీ నుంచి ట్రైన్ పట్టుకుని మొత్తం 2 trains మారి వెళ్ళాను. నేను వెళ్ళి శ్మశానానికి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. నేను రీచ్ అయ్యేటప్పటికి వదునున్నారు ఆవిడ అక్కడ. ఇంకా అప్సెట్ అయిపోయాను నేను, అంత గౌరవం నాకు ఆయన అంటే. సో అలా జరిగింది టి కృష్ణ గారు. కానీ టి కృష్ణ గారు కాలం చేసిన తర్వాత వాళ్ళ పిల్లలని చాలా దగ్గరుండి మీరు చూసుకుని వాళ్ళ చదువులతో సహా మీరు పట్టించుకున్నారని అన్నారు. అది ఎంతవరకు నిజం? అలాగని కాదు, వాళ్ళది ఏంటంటే వాళ్ళు ఎవరి దగ్గర ఏమి తీసుకోరు. వదిన ఆవిడ క్యారెక్టర్ ఏంటంటే ఒకళ్ళ సాయం తీసుకోదు ఆవిడ ఫస్ట్ నుంచి. ఆవిడ ఒక డిఫరెంట్గా, సో వాళ్ళ ఒక మెథడ్లో వాళ్ళ ఒక పద్ధతిలో వాళ్ళ లైఫ్ అలా ఉండేది. వీళ్ళు నాకు ఇది హెల్ప్ చేయాలి, ఈ హెల్ప్ తీసుకుంటామంటే తీసుకోరు వాళ్ళు. కొన్ని సందర్భాల్లో అడిగాము, బట్ లేదు. సరే అనేసి ఇంకా పిల్లలు ఇంకా ఫారెన్ వెళ్ళి చదువుకుని, ఇంకొక అబ్బాయి ఏమో ఇంకా నేను నా ప్రొఫెషన్లో నేను తిరుగుతూ ఇలా ఉండేది. మధ్యలో బాబురావు ఆయన ఉండేవారు ప్రొడ్యూసరు. సో వారితో సినిమా మిగతాది భారతనారి ఇవన్నీ చేసి ఇలా ఉండేది. అప్పుడప్పుడు మాట్లాడేవాళ్ళు. సో నేను ఇంకొకళ్ళని డిస్టర్బ్ చేయలేను కదా, వాళ్ళకి కొన్ని నచ్చినప్పుడు అది కరెక్ట్ కూడా కాదు అది అన్నది వాళ్ళ ఆలోచన. సో ఆ గౌరవం మాత్రం నాకు ఇప్పటికీ ఉంది.